సభకు నమస్కారం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయ్యింది అధ్యక్ష. అంటే ఇంచుమించు 150 రోజుల్లో అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే మహిళల మీద అత్యాచారాలు, హత్యలు లేదా లైంగిక దాడులు, లైంగిక వేధింపులు చాలా పెరిగిపోయాయి అధ్యక్ష. నిజం చెప్పాలంటే ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారే చెప్పారు, యావరేజ్గా 59 కేసులు రోజుకి నమోదు అయ్యాయి అనేసి. అంటే 8,865 కేసులు. నేను మాట్లాడమ్మా. అయితే ఇన్ని ఎక్కువ అంటే గంటకి ఇంచుమించు 2-3 మహిళల మీద ఇలాంటి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇలా జరుగుతున్నాయనేసి మనకు ప్రభుత్వమే చెప్తుంది అధ్యక్ష. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అసలు ఎంత ఘోరం అంటే 9 ఏళ్ల బాలికను మొక్కలు చేసేసి అత్యాచారం చేసి మొక్కలు చేసేసి ఒక నదిలో విసిరేశారు అధ్యక్ష. 4 నెలల పైన అయింది ముచ్చుమరిలో. ఎప్పటికి కూడా కనిపెట్టలేకపోయింది ప్రభుత్వం అధ్యక్ష. అలాగే 3.5 ఏళ్ల పాపని అత్యాచారం చేసి దారుణంగా కొరికేశారు అధ్యక్ష. అలాంటి ఆమెని చంపేసి విసిరి పడేశారు అధ్యక్ష. మనం చూసాం నగరి కాన్స్టిట్యున్సీలో. అలాగే హిందూపురం కాన్స్టిట్యున్సీలో అత్తా కోడళ్ళ మీద గ్యాంగ్ రేప్ అధ్యక్ష. అలాంటిది అసలు మన రాష్ట్రంలో చాలా రేర్ సంఘటనలు అధ్యక్ష. అలాగే నర్సరీలో పనిచేసే మహిళను తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన విషయం మనం చూసాం అధ్యక్ష కడియంలో. ఇంత దారుణమైన నేరాలు రోజు రోజుకి చాలా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష. దీనికైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది అధ్యక్ష. నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభుత్వానికి, ఇన్ని దారుణాలు రోజు వింటున్నాం కదా. గతంలో గత ప్రభుత్వం దిశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష. నిజంగా దిశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దిశ యాప్ ప్రెస్ చేస్తే SOS బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు. దానికోసం అనేసి 900 పైగా 2 వీలర్ వెహికల్స్, అలాగే 160 పైగా 4 వీలర్ వెహికల్స్, అలాగే దిశ వ్యవస్థ కూడా జగనన్న తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ దిశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒకవేళ కొనసాగిస్తే ఇప్పటికీ ఎన్ని కేసులు ఈ దిశ యాప్ ద్వారా నమోదయ్యాయి అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో దిశ యాప్ ద్వారా 31,607 కాల్స్ ని పరిష్కరించారు అధ్యక్ష పోలీసులు. అది రికార్డెడ్ గా ఉంది. మరి ఇప్పుడు దిశ యాప్ అసలు కొనసాగిస్తున్నారా లేదా, లేకపోతే దానికి సమాంతర వ్యవస్థ ఏదైనా తీసుకొచ్చారా? మరి ఇంకోటి అధ్యక్ష ఇంకా ఉంది, 18 దిశ పోలీస్ స్టేషన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అధ్యక్ష. దానిని కూడా వాటిని కొనసాగిస్తున్నారా లేదా కూడా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఓకే ప్లీజ్ శబ్దులు గారు ఇంకా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, మీరు నోట్ చేసుకోండి అన్ని ఒకసారి చెప్తారు. ఆర్థిక సహాయం చేశారు. ఇంకో ముఖ్యమైనది అధ్యక్ష, బెల్ షాప్స్ మాత్రం చాలా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికీ అసలు ఎన్ని బెల్ షాప్స్ మీద ప్రభుత్వం కేసులు పెట్టింది, అసలు వాటిని నివారించడంలో అయితే ప్రభుత్వం ఫెయిల్ అయింది అధ్యక్ష. ఎక్సైజ్ సంబంధించింది, అది హోమ్కి సంబంధించింది కాదు, ఎక్సైజ్ సంబంధించింది అది. ప్లీజ్ కల్పలత గారు కూర్చోండి, కూర్చోవాలి మీరు. ప్లీజ్ కల్పలత గారు. అధ్యక్ష, మహిళలను ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువే ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో అధ్యక్ష ఈరోజు హత్యలు, అత్యాచారాలు, దాడులు ఎక్కువై ఒక తారాస్థాయికి చేరాయి అధ్యక్ష. వీటిని మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అధ్యక్ష. దాదాపు చూసుకుంటే గత 5 నెలల నుంచి దాదాపు అధ్యక్ష 110 మంది పైగా మహిళలకు అత్యాచారాలు జరిగాయి అధ్యక్ష. ఎదురు తిరిగితే 11 మందిని దారుణంగా చంపడం జరిగింది అధ్యక్ష. తక్షణమే వీటిని అరికట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ నా నుంచి మంత్రి గారికి క్వశ్చన్స్ అధ్యక్ష. ఇప్పటి వరకు ఎంతమంది మన నేరస్తులు గుర్తించి శిక్షించారు? దిశ యాప్ను కొనసాగిస్తారా లేదా? దిశ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, అది తీసుకురావడానికి మీరేమన్నా ఆలోచన చేస్తారా? వీటినన్నిటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏదేమైనా కూడా అధ్యక్ష, మహిళల రక్షణ అనేది చాలా అవసరం కాబట్టి
ప్రతి ఒక్కరూ దీన్ని సీరియస్ గా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. యేసరత్నం గారు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు స్పీచ్లో ముఖ్యంగా ప్లీజ్ 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 2019లో ఏం జరిగింది అధ్యక్ష? అధ్యక్ష, చాలా సెన్సిటివ్ ఇష్యూ మీద డిస్కస్ జరిగేటప్పుడు శ్రీకాంత్ గారు అధ్యక్ష, గౌరవ ఇంత సెన్సిటివ్ ఇష్యూలో డిస్కషన్ జరిగేటప్పుడు అలా మాట్లాడకూడదండి. సభ్యులకి నా విజ్ఞప్తి, ఇంత సెన్సిటివ్ ఇష్యూలో మాట్లాడేటప్పుడు మరి అలా అల్లరి చేసుకోవడం ఇది వేరే విషయం కాదు. అల్లరి చేసుకోవడం ఎందుకంటే సమాజంలో మరి అందరికీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు. మనం అందరం కూడా నిత్యము ప్రతిరోజు మరి ఏదైతే చూస్తున్నాం దాని గురించి ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు చెప్పారు ఏదో 2019 అనేది అవన్నీ పక్కన పెడితే అధ్యక్ష, ఇప్పుడు ఈ రోజున మరి భారతదేశంలో మరి మనకి ఆ రోజున నిర్భయ యాక్ట్ అని వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత వారికి ఏ విధంగా శిక్షలు పడ్డాయి, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది మనందరికీ తెలిసిందే అధ్యక్ష. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దిశ యాక్ట్ వచ్చింది. దిశ యాక్ట్ వచ్చిన తర్వాత అది యాక్ట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే మన రాష్ట్రంలో మాత్రం దిశ పోలీస్ స్టేషన్లు ప్రభుత్వంలో మరి పోలీస్ రోల్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష మీరు వినండి అమ్మా, నేనేం విమర్శించట్లేదు. ఇప్పుడు అదిగా యేసరత్నారు 1 minute. యేసరత్నం గారు కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. నేను కూర్చోండి మాట్లాడుతున్నా. కూర్చోండి. దయచేసి విప్ గారికి మనం ఏంటంటే, మీరు సభను కంట్రోల్ చేయాలి, ఆర్డర్లో పెట్టాలి. మీరే మధ్యలో ఇంటరాప్షన్ వచ్చి మీరే డిస్టర్బెన్స్ చేస్తే అది కరెక్ట్ కాదు. మీరు సభను కంట్రోల్ చేయాలి. మీరే ఇంటరప్ట్ అయ్యి మీరే డిస్టర్బెన్స్ చేస్తే ఎలాగా? మాట్లాడండి ప్లీజ్. మరి ఆ యాక్ట్ వచ్చిన తర్వాత మరి పోలీసు మరి ఎంత వాళ్ళు ప్రత్యేకంగా అందరికీ తెలిసిందే, పోలీస్ స్టేషన్స్ లో ప్రత్యేకంగా దీన్ని కంట్రోల్ చేయడానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా ఉంటాయి కాబట్టి దిశ పోలీస్ స్టేషన్స్ పెట్టిన తర్వాత దిశ పోలీస్ స్టేషన్స్ లో పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ ఎంత సమర్థవంతంగా పనిచేసేసి మరి రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్ ఉంది, ఒక మహిళలకి రక్షణ కలిగించడానికి ఉంది అని ఈ రోజున ఏ ఇబ్బంది వచ్చినా కానీ దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ యంత్రాంగం బ్రహ్మాండంగా ఎన్నో కేసులు సెటిల్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది కేవలము మరి అత్యాచారాలు అవి మాత్రమే కాదు, మరి మహిళలకి మరి ఆఫీసులో జరిగే మరి ఇబ్బందులు కానీ మీ క్వశ్చన్ ఏంటి అడగండి. నేను దీనికి రిలేటెడ్ అధ్యక్ష క్వశ్చన్ అడిగారు.